Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ఈ 2025 March 26th Wednesday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 6 బరస్పర స్టేడియం గువాహతి అస్సాం లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ కూడా ఈ సీజన్ లో వీళ్ళ స్టార్టింగ్ మ్యాచెస్ లాస్ అయ్యి వస్తున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే వీళ్ళ లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి తీక్షణ నుంచి 2 వికెట్స్ అండ్ తుషార్ డిస్పాండే నుంచి 3 వికెట్స్ వచ్చాయి. బట్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామిక్ అయితే ఆ మ్యాచ్ లో అయ్యారు. సో దాని వలన ఈ ఆర్ఆర్ బౌలర్స్ 286 రన్స్ లీక్ చేసేశారు. ఇలాంటి హ్యూజ్ స్కోర్ ని చేజ్ చేయడంలో వీళ్ళ బ్యాటర్స్ సంజు శాంసన్ నుంచి 37 బాల్స్ కి 66 రన్స్ అండ్ జురెల్ నుంచి 35 బాల్స్ కి 70 రన్స్ అండ్ హిట్మేర్ నుంచి 23 బాల్స్ కి 42 రన్స్ అండ్ శుభం దూబే నుంచి 11 బాల్స్ కి 34 రన్స్ రావడం వలన జస్ట్ 44 రన్స్ తో ఆ మ్యాచ్ అయితే ఈ ఆర్ఆర్ లాస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ తో మంచి ఫైట్ అయితే ఈ ఆర్ఆర్ టీం చేశారు. బట్ హ్యూజ్ స్కోర్ కావడం వలన ఆ మ్యాచ్ వీళ్ళ బౌలర్స్ వలన లాస్ అయ్యారు. సో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు ఈ రోజు మ్యాచ్ లో. వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో చేంజెస్ కూడా ఈ రోజు మ్యాచ్ లో చూడొచ్చు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా బానే ఉంది మంచి హిట్టర్స్ తో. అండ్ వీళ్ళకి ఈ రోజు వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మోర్ కాన్ఫిడెన్స్ అయితే ఈ ఆర్ఆర్ టీమ్ కి ఉంటుంది. ఇక ఈ ఆర్ఆర్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే రియాన్ పరాగ్, సంజు శాంసన్ అండ్ జురెల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే తుషార్ డిస్పాండే అండ్ తీక్షణ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ రాజస్థాన్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. బట్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బౌలర్స్ ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఎలాంటి బౌలర్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి సునీల్ నరైన్ నుంచి 26 బాల్స్ కి 44 రన్స్ అండ్ అజింక్య రహానా నుంచి 31 బాల్స్ కి 56 రన్స్ అండ్ రఘువంశీ నుంచి 22 బాల్స్ కి 30 రన్స్ రావడం వలన 175 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ డిఫెండ్ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు. సో దాని వలన 16.2 అవర్స్ కే ఆ 175 టార్గెట్ ని చేసేశారు. సో వీళ్ళకి ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ వల్లనే వాటం చూడాల్సి వచ్చింది. వీళ్ళ ఓవర్ బ్యాటింగ్ నుంచి సరైన స్కోర్స్ రాపడం వలన ఆ 175 టార్గెట్ ని ఈజీగా చేసేశారు ఆర్సీబీ టీం. సో వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తో ఇలా లాస్ అయ్యి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. ఈ కేకేఆర్ టీమ్ కి స్ట్రాంగ్ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. బట్ వీళ్ళ బ్యాటింగ్ లోనే కొద్దిగా ఫామ్ లో లేని బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. ఇక ఈ కేకేఆర్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్ అండ్ ఆండ్రే రసూల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ కేకేఆర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ అలా పర్ఫెక్ట్ ఫామ్ లో లేరు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే జస్ట్ యావరేజ్ గా పర్ఫార్మ్ చేసే బౌలర్స్ మాత్రమే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ స్క్వేర్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే బారస్పర స్టేడియం
గువాహతి అస్సాంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 180 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 159 ఉంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 190+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైనే. అండ్ ఈ వెన్యూలో బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ వెన్యూలో ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ లో ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఈ వెన్యూలో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ కు వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.